హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫైండింగ్ ర్యాంక్ను కనుక్కోవడం ఏ విధంగానో చూడబోతున్నాం. వర్డ్స్ ఆర్ క్రియేటెడ్ బై రీఅరేంజింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ టేబుల్ అండ్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ టేబుల్? అంటే ఇక్కడ టేబుల్ అనే వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? మనకు 1 2 3 4 5 టోటల్ 5 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 5 లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ర్యాంక్ అనేది ఏ వర్డ్కి కనుక్కోమన్నాడు? టేబుల్ అనే వర్డ్కి కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ అంటే పొజిషన్ ఆఫ్ ద వర్డ్. ఇప్పుడు ఒక డిక్షనరీ తీసుకుంటాం. డిక్షనరీలో టేబుల్ అనే దానికి మీనింగ్ వెతకాలి అంటే మనం చేసే ఫస్ట్ పని ఏమి? డిక్షనరీ తీసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్లో ఫస్ట్లో అన్ని ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి, బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు టేబుల్ కావాలి అంటే ఫస్ట్ టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి పేజెస్లలో టీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ పేజెస్ దగ్గరికి వెళ్తాం. టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్లలో సెకండ్ లెటర్ని అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది కాబట్టి ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట టేబుల్ అనే వర్డ్ కనబడుతుంది, దాని మీనింగ్ కనబడుతుంది. అంటే ఆ వర్డ్ ఆ డిక్షనరీలో 3000 వర్డో 2000 వర్డో లేదంటే 4000 వర్డో ఎక్కడో చోట ఆ వర్డ్ ఉంటుంది టేబుల్ అని. ఆ నంబర్ పక్కన ఉంటుంది, అది ఎన్నోవ వర్డ్ అని. ఆ నంబర్ని, ఆ పొజిషన్ని మనం ఏమంటాం? ర్యాంక్ ఆఫ్ దట్ వర్డ్ అంటాం. ఇప్పుడు డిక్షనరీ మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. మన దగ్గర జస్ట్ 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయని అనుకుందాం. టేబుల్ అనే వర్డ్లో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇప్పుడు మన దగ్గర ఒక కొత్త డిక్షనరీ ఉందనుకుందాం. ఆ డిక్షనరీలో జస్ట్ 5 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే వర్డ్స్ లేవు. జస్ట్ ABELT అనే ఈ 5 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 5 వర్డ్స్లతోనే ఆ డిక్షనరీ అనేది వర్డ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ డిక్షనరీలో 5 లెటర్స్ కలిగినటువంటి డిక్షనరీలో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ ఉంటాయి. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అయిపోయిన తర్వాత బీతో స్టార్ట్ అయ్యేటివి ఉంటాయి. నెక్స్ట్ సి ఉండదు, సిడీలు ఉండవు, ఎందుకంటే సిడీలు మనం అసలు తీసుకోవటం లేదు కదా. జస్ట్ ఈ 5 లెటర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాత్రమే ఉంది, చిన్న డిక్షనరీ. ఇప్పుడు ఆ డిక్షనరీలో మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జాక్ట్గా టేబుల్ అనే వర్డ్ ఏ పొజిషన్లో ఉంటుంది, ఏ పొజిషన్లో ఉంటుంది ఆ పొజిషన్ ఏమంటాం? ర్యాంక్ అంటాం. కాబట్టి ర్యాంక్ కనుక్కోవడం ఎలా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్ మీనింగ్ ముఖ్యం కాదు మనకు, ఆ వర్డ్లోని లెటర్స్ ముఖ్యం మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టేబుల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత ఈ, తర్వాత ఎల్, తర్వాత టీ. ఇక్కడ మిస్టేక్ చేయకూడదు, ఎగ్జాక్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా టేబుల్ అనే వర్డ్ని వెతకబోతున్నాం, మనం సెర్చ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిక్షనరీ తీసుకుంటే ఫస్ట్ అన్నీ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మనకు అవసరం లేదు, మనకు టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాత్రమే కావాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని వచ్చేసి నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. అసలు ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? మాకు టోటల్ 5 లెటర్స్ కాబట్టి 5 బాక్సెస్ డ్రా చేస్తాం. రఫ్ క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ ఒకసారి రాసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని, టేబుల్ అనేది ఫస్ట్లోనే ఉండదు. టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎప్పుడు వస్తాయి? ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ తర్వాత, ఈఎల్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ టీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మొదలవుతాయి. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఆ బుక్లో అసలు ఏతో స్టార్ట్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి పెట్టుకోవాలి. అంటే నార్మల్ పర్ముటేషన్స్, జస్ట్ ఈ ఏతో స్టార్ట్ కావాలి అన్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏని ఫిక్స్ చేస్తాం మనం. సో 1 లెటర్ని 1 బాక్స్తో ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి 1 లెటర్తో ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. ఇప్పుడు 4 బాక్సెస్ని ఆల్రెడీ ఏ అనేది వాడేసాం. ఈ 4 బాక్సెస్, నౌ ద రిమైనింగ్ 4 బాక్సెస్ క్యాన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 4 లెటర్స్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వస్తుంది మనకు. ఇక్కడ ఇంకొక విషయం, ఏ లెటర్ కూడా రిపీట్ కాలేదు చూడండి. ఒక్కొక్క లెటర్ 1 టైం మాత్రమే వచ్చింది, అంటే రిపిటీషన్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఏది కూడా డబల్ 3 టైమ్స్ రాలేదు. ఒకవేళ 2 లెటర్స్ సేమ్, 3 లెటర్స్ సేమ్ ఉంటే మనం ఏం నేర్చుకున్నాం? అంత ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏ లెటర్ కూడా రిపీట్ కాలేదు కాబట్టి ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. కాబట్టి ఆ డిక్షనరీలో
టోటల్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ 24 వర్డ్స్ మొత్తం ఏతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఆ వర్డ్స్ మనకు అనవసరం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ పెడితే సెట్ కాలేదు, మనకు ఫస్ట్ ప్లేస్ టీ వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ప్లేస్లో ఏ పెడితే సెట్ కాలేదు, అలాంటి వర్డ్స్ మనకు అవసరం లేదు కాబట్టి ఏని బ్యాక్ పంపించేసి నెక్స్ట్ బీతో చెక్ చేస్తాం. బీ కూడా అవసరం లేదు, మనకు కావాల్సిన వర్డ్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. టేబుల్ అంటే ఫస్ట్ ప్లేస్లో టీనే ఉండాలి, సెకండ్ ప్లేస్లో ఏ, థర్డ్ ప్లేస్లో ఏ పొజిషన్స్లో ఏ లెటర్స్ కావాలో మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో బీ అవసరం లేదు మనకు. కాబట్టి అసలు బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇంకా జస్ట్ 4 బాక్సెస్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ బి. ఇవి కూడా 24 ఉంటాయి. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ 24 ఉంటాయి, నెక్స్ట్ బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ 24 ఉంటాయి. అంటే టోటల్ 48 వర్డ్స్లలో మనకు కావాల్సిన టేబుల్ అనే వర్డ్ అయితే ఖచ్చితంగా ఉండదు. బీ పెడితే సెట్ కాలేదు కాబట్టి బీ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. బీ తర్వాత నెక్స్ట్ ఈని ఫిక్స్ చేస్తాం. మనకు కావాల్సిన వర్డ్ ఈతో స్టార్ట్ కాదు, టీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి? 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఎందుకు? 4 బాక్సెస్ ఉన్నాయి, మనం ఇక్కడ ఈ ఫిక్స్ చేసేసాం. ఇంకా రిమైనింగ్ 4 లెటర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 4 లెటర్స్ క్యాన్ బి ఫిల్డ్ ఇన్ 4 బాక్సెస్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ ఈ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేది ఎల్. ఎల్ కూడా మనకు అవసరం లేదు. 4 ఫ్యాక్టోరియల్ 24 కాబట్టి ఈ లెటర్స్లో ఎక్కడ వెతికినా కూడా 24 ఈ. నెక్స్ట్ ఎల్ పెడితే మనకు సెట్ కాలేదు కాబట్టి ఎల్ తర్వాత టీని తీసుకొచ్చి ఫిక్స్ చేస్తాం. మనకు కూడా ఫస్ట్ ప్లేస్లో ఏం కావాలి? టీనే కావాలి కాబట్టి ఎగ్జాక్ట్గా టీని తీసుకుని వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ ఫిక్స్ అయిందో, ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయిందో మనం సెకండ్ ప్లేస్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు టీ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు 5 లెటర్స్లో 1 వర్డ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్లలో చెక్ చేసేటప్పుడు మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ లెటర్ అయితే ఫస్ట్ వస్తుందో ఆ లెటర్ని మాత్రమే ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది? ఏ ఉంది. సెకండ్ ప్లేస్లో ఏని ఫిక్స్ చేస్తాం. చెక్ చేస్తే సెకండ్ ప్లేస్లో మనకి ఏనే కావాలి కాబట్టి ఫిక్స్ అయింది అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసేసేయండి. రఫ్ వర్క్లో ఇక్కడ క్యాన్సిల్ చేసాము అంటే అర్థమేమి? ఈ లెటర్ని తీసుకుని వెళ్ళి ఇక సెకండ్ ప్లేస్లో ఫిక్స్ చేసేసాము కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయింది, సెకండ్ ప్లేస్ ఫిక్స్ అయింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. ఈ 3 లెటర్స్లో కూడా ఏది పెడితే అది పెట్టకూడదు. ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బిఈఎల్ అనే లెటర్స్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ బి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీనే చెక్ చేయాలి. ఫిక్స్ అయితే ఫిక్స్ చేసేస్తాం, ఫిక్స్ కాకుంటే అది వెనక్కి పంపించేసి ఇంకొక లెటర్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ బి ఉంది, బీని ఫిక్స్ చేస్తాం. చెక్ చేస్తే మనకు థర్డ్ ప్లేస్లో బీనే కావాలి, బీ కావాలి కాబట్టి బీని ఫిక్స్ చేసేసేయండి. ఇక్కడ క్యాన్సిల్ చేసాము అంటే బీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉండే బీని తీసుకుని వెళ్ళి ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఫిక్స్ చేయాల్సింది 2 ప్లేసెస్, 2 లెటర్స్ మిగిలాయి. ఈ అనే లెటర్ మిగిలింది, ఎల్ అనే లెటర్ మిగిలింది. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈని వస్తుంది కాబట్టి ఈని పెట్టి ట్రై చేస్తాం. ఈని పెడితే ఇక్కడ ఈని ఫిక్స్ చేస్తే మనకు కావాల్సింది 4th ప్లేస్లో ఎల్ కావాలి, ఈ కాదు కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 1 బాక్స్ ఇక్కడ ఈ పెడతాం. ఒకవేళ ఇక్కడ లాస్ట్ 1 బాక్స్కి 1 లెటర్ని ఫిల్ చేస్తాం కాబట్టి ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఈ అనేది ఫిక్స్ కాలేదు. మనకు కావాల్సింది ఈ ప్లేస్లో ఏం కావాలి? ఎల్ కావాలి. ఈ అనేది వద్దు కాబట్టి ఈని బ్యాక్ పంపించేసి నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఆ ప్లేస్కి. ఇప్పుడు టిఏబి జస్ట్ 3 పొజిషన్స్ 3 లెటర్స్ మాత్రమే ఫిక్స్ అయ్యాయి. ఈ పెడితే మనకు ఫిక్స్ కాలేదు, ఈ అవసరం లేదు ఆ ప్లేస్లో, ఈ అవసరం లేదు కాబట్టి ఈని బ్యాక్ని సెండ్ చేసి ఈ ప్లేస్లో మళ్ళీ ఏం తెచ్చుకుంటాం? ఎల్ని ప్లేస్ చేసి చెక్ చేస్తాం. ఎల్ మనకు కావాల్సింది ఎల్, ఎస్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 1 బాక్స్కి 1 లెటర్. ఇప్పుడు ఎల్ని ఫిక్స్ చేసేసాం మనం. ఇంకా రిమైనింగ్ ఒకటే లెటర్ ఉంది కాబట్టి ఆ లెటర్ని ఈ బాక్స్లో ఫిల్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు టేబుల్ అనే వర్డ్ వచ్చింది. అన్నీ ఫిక్స్ చేస్తే ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. బాక్సెస్ లేదు కాబట్టి 0 రాయకూడదు. అన్ని ఫస్ట్ ప్లేస్లో టీ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. ఏ 1 వే, బి 1 వే, ఎల్ 1 వే, ఈ 1 వే. టోటల్ హౌ మెనీ వేస్ వీ క్యాన్ ఫిల్ లైక్ దిస్ అంటే టేబుల్ అనేది రావాలి అంటే ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. అన్ని ఫిక్స్ అయితే లాస్ట్కి ఏం రాయాలి? 1. ఇప్పుడు మనకు ర్యాంక్
ఆ ర్యాంక్ ఆఫ్ ద గివెన్ వర్డ్ కావాలి అంటే ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ 24, బీతో స్టార్ట్ అయ్యేటివి 24, ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని 24, ఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని 24 +1 96, 97 టోటల్. అంటే ఎగ్జాక్ట్గా ఈ 5 లెటర్స్ కలిగినటువంటి డిక్షనరీలో టేబుల్ అనే వర్డ్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ పేజెస్ అన్ని తిప్పేసి ఉంటాం, బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని తిప్పేసి ఉంటాం, ఈతో ఎల్తో టీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యేటి మాత్రమే చెక్ చేసి ఉంటాం. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన టేబుల్ అనే వర్డ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 98th వర్డ్ అయి ఉంటుంది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ టేబుల్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ వచ్చేసి ఎంత అంటే ఏం చెప్తాం మనం 98 అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడైనా సరే ర్యాంక్ కావాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రమే చెక్ చేసుకుంటూ మనకు కావాల్సిన లెటర్ వచ్చేంత వరకు, వర్డ్ వచ్చేంత వరకు చేస్తాం. ఇక్కడ నంబర్స్ రాసి ఉంటాం, ఈ నంబర్స్ అన్ని యాడ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ర్యాంక్ ఆఫ్ ద పర్టికులర్ వర్డ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ వచ్చేసి మాస్టర్, MASTER మాస్టర్. కానీ మనం ర్యాంక్ కనుక్కోవాల్సిన వర్డ్ వచ్చేసి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ పొజిషన్ అంటే ర్యాంక్ రీమాస్ట్, REMAST. అంటే ఇచ్చిన వర్డ్ మాస్టర్ అనే వర్డ్తో మనకు పని లేదు, దాంట్లో ఉండే లెటర్స్తో పని. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ మాస్టర్ గివెన్ వర్డ్ మాస్టర్లో MASTERలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది, సెకండ్ ఏ లెటర్ వస్తుందో రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ AEMRST ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది రీమాస్టరింగ్. ఈ మాస్టర్ అనేది వదిలేసేయండి, మాస్టర్లోని లెటర్స్ ముఖ్యం, మనకు మాస్టర్ అనే వర్డ్ ముఖ్యం కాదు. ఇప్పుడు రీమాస్ట్, ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్, మన కాన్సన్ట్రేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం రీమాస్ట్ అనే వర్డ్ని ఫిక్స్ చేయడం మీదే ఉంటుంది. సో నంబర్ ఆఫ్ వర్డ్స్ మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 బాక్సెస్ని డ్రా చేసి జాగ్రత్తగా ఈ బాక్సెస్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి రఫ్లో క్యాన్సిల్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి రఫ్లో ఈ ఆర్డర్ని పేస్ట్ చేసి ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ని ఖచ్చితంగా ఏతోనే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డిక్షనరీలో జస్ట్ 6 లెటర్స్ మాత్రమే ఉన్నాయి, మనము రీమాస్ట్ వర్డ్ ఎక్కడ ఉందో చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ఉంది కాబట్టి ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఏని పెట్టి చెక్ చేస్తున్నాం, కానీ ఫస్ట్ ప్లేస్లో మనకి ఏం కావాలి, R కావాలి. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అవసరం లేదు. అసలు ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు 6 లెటర్స్లలో ఒక లెటర్ని ఇక్కడ పెట్టేసాం, ఇంకా రిమైనింగ్ 5 బాక్సెస్కి 5 లెటర్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ 5 బాక్సెస్ ఉన్నాయి, 5 ఫ్యాక్టోరియల్ రాస్తాం. 5 ఫ్యాక్టర్ అంటే 120. అంటే టోటల్ ఆ బుక్లో ఫస్ట్ 120 వర్డ్స్ అన్నీ ఏతో స్టార్ట్ అయ్యి ఉంటాయి. కానీ మనకి ఏ కాదు కదా కావాల్సింది, ఏ వద్దు కాబట్టి ఏని బ్యాక్ని సెండ్ చేసి ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏముంది, ఈ వస్తుంది, ఈని పెట్టి చెక్ చేస్తాం. ఈ చెక్ చేసినా కూడా ఫస్ట్ ప్లేస్లో మనకు R కావాలి, ఈ అవసరం లేదు కాబట్టి ఆన్సర్ రాసి బ్యాక్ సెండ్ చేసేస్తాం. 5 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా 120 ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమి, M. కానీ మనకి M కూడా అవసరం లేదు, మనకు R కావాలి కాబట్టి 5 బాక్సెస్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి, 5 ఫ్యాక్టోరియల్, ఇవి కూడా 120 ఉంటాయి. నెక్స్ట్ M తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు కావాల్సిన R అనే లెటర్ ఇప్పుడు వస్తుంది. మనకు ఫస్ట్ ప్లేస్లో R కావాలి కాబట్టి ఇమీడియట్గా ఏం చేయాలి, R వచ్చింది కాబట్టి Rని ఫిక్స్ చేస్తాం. Rని ఇక్కడ క్యాన్సిల్ చేసి అక్కడ క్యాన్సిల్ అయ్యింది అంటే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నామని. ఇప్పుడు ఇక్కడ 6 లెటర్స్ లేవు, ఓన్లీ 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్ అనేది ఫిక్స్ అయ్యింది, సెకండ్ ప్లేస్కి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ లెటర్ నుంచి కాదు, క్యాన్సిల్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 5 లెటర్స్లలో AEMST ఈ 5 లెటర్స్లలో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మళ్ళీ ఏమొస్తుంది, ఏ వస్తుంది కాబట్టి ఎప్పుడు చెక్ చేసినా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే చెక్ చేయాలి. సెకండ్ ప్లేస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది కాబట్టి ఏ చెక్ చేస్తాం. కానీ సెకండ్ ప్లేస్లో మనకి ఏం కావాలి, ఈ కావాలి. ఏ అవసరం లేదు అంటే అర్థమేమి, ఆన్సర్ రాసేసి బ్యాక్ సెండ్ చేసేసేయండి. ఏ అవసరం లేదు మనకు.
4 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 వస్తుంది మీకు. నెక్స్ట్ జస్ట్ 1 ప్లేస్ మాత్రమే ఫిక్స్ అయింది, సెకండ్ ప్లేస్ ఫిక్స్ కాలేదు. ఏ వద్దు కాబట్టి ఏని బ్యాక్ సెండ్ చేసి ఏ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది మనకు ఈ వస్తుంది కాబట్టి ఈ చెక్ చేస్తాం. మనకు కావాల్సింది కూడా ఈనే కాబట్టి కావాలి అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఫిక్స్ చేస్తున్నామని అనుకోండి. ఇప్పుడు 2 ప్లేసెస్ ఫిక్స్ అయినాయి. థర్డ్ ప్లేస్ కోసం రిమైనింగ్ 4 లెటర్స్లలో ఈ రిమైనింగ్ 4 లెటర్స్లలో AMST అనే 4 లెటర్స్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది కాబట్టి ఏతోనే చెక్ చేద్దాం. ఏ చెక్ చేస్తున్నాను. ఏ చెక్ చేస్తే థర్డ్ ప్లేస్లో మనకి ఏం కావాలి, M కావాలి. కానీ ఇక్కడ ఏం రాసాం మనం, ఏ రాసాం. ఫిక్స్ కాలేదు కాబట్టి 3 బాక్సెస్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ రాసేసి ఫిక్స్ కాలేదు, ఏ కాదు మనకు కావాల్సింది. ఏని బ్యాక్ సెండ్ చేసి ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ ఆర్ ఈ 2 లెటర్స్ మాత్రమే ఫిక్స్ అయినాయి మనకు. ఏని బ్యాక్ సెండ్ చేసి M తీసుకొచ్చి సెట్ చేస్తాం. థర్డ్ ప్లేస్లో M కావాలి కాబట్టి క్యాన్సిల్ చేసి ఫిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ రిమైనింగ్ 3 లెటర్స్లలో చెక్ చేయాల్సింది ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ చెక్ చేస్తే 4th ప్లేస్లో ఏనే కావాలి అంటే ఫిక్స్ చేసేసేయండి. ఇంకా జస్ట్ ST 2 లెటర్స్ మాత్రమే మిగిలాయి. STలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది, ఎస్ చెక్ చేస్తాం, ఎస్ఏ కావాలి మనకు. నెక్స్ట్ మిగిలింది ఏమి కావాలి అన్నప్పుడు ఇక్కడ ఫిక్స్ చేసేసేయండి. ఇంకా రిమైనింగ్ 1 అన్నీ ఫిక్స్ అయితే ఏం రాయాలి, 1 రాయాల్సి ఉంటుంది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ లేదా పొజిషన్ ఆఫ్ రీమాస్డ్ అనే వర్డ్ యొక్క పొజిషన్ వచ్చేసి 120 ఇవన్నీ యాడ్ చేస్తే మనకేమొస్తుంది, రీమాస్డ్ అనే వర్డ్కి ర్యాంక్ వస్తుంది 391. ఎగ్జాక్ట్గా మనకు 391 అని వస్తుంది. అంటే ఈ డిక్షనరీలో ఈ 6 లెటర్స్ మాత్రమే కలిగినటువంటి డిక్షనరీలో రీమాస్డ్ అనేది ఎగ్జాక్ట్గా ఏ వర్డ్ అయి ఉంటుంది, 391 వర్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి. The letters of the word Ajanta are arranged in dictionary order, alphabetical order. What is the rank of word Janata? ఇప్పుడు అజంతా అనే వర్డ్లో 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే AAA JNT అని వస్తుంది. ఇంతకుముందు ఉండే ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ వచ్చేసి ఇంతకుముందు చేసిన ఎగ్జాంపుల్లో ఒక్కొక్క లెటర్ 1 టైం మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది, 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. అంటే కొద్దిగా జాగ్రత్తగా బాక్సెస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 5 బాక్సెస్కి 5 లెటర్స్ ఉంటే 5 ప్లేసెస్కి 5 లెటర్స్ ఉంటే 5 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. 4 ఎంటీ బాక్సెస్ ఉంటే 4 ఫ్యాక్టోరియల్ అని రాసాం. ఇక్కడ మాత్రము 5 బాక్సెస్కి 5 లెటర్స్ ఉన్నప్పుడు ఆ 5 లెటర్స్లలో ఏదైనా లెటర్ రిపీట్ అయ్యిందో చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిపీట్ అయితే ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో చూసుకొని అన్ని ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి రఫర్కి ఇక్కడ ఒకసారి రాసుకొని నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. 6 లెటర్స్ కాబట్టి 6 బాక్సెస్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఖచ్చితంగా ఏ అనే లెటర్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకు ఫస్ట్ లెటర్ ఏం కావాలి, జే కావాలి. ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఈ 5 బాక్సెస్ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేద్దాం. ఇప్పుడు ఈ 5 బాక్సెస్కి ఏ లెటర్స్తో ఫిల్ చేస్తున్నాం మనం, AAJNT. 5 బాక్సెస్కి 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ 5 లెటర్స్లలో ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఆన్సర్ ఎంత అవుతుంది, 60. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఆ డిక్షనరీలో 60 ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ చెక్ చేసాం. ఏ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ కాదు. ఇప్పుడు ఎన్ని ఏలన్నా ఉన్నని, ఒకవేళ 10 years ఉంటే మనం ఒక్కొక్క ఏని చెక్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఒక్క ఏ సబ్స్టిట్యూట్ చేసాము సెట్ కాలేదు అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏముంది, జే ఉంది. ఏ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చెక్ చేయాలి. ఎన్నో ఉన్నని ఏలు, నెక్స్ట్ జేకి వెళ్ళాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జే. ఫస్ట్ ప్లేస్లో జే పెట్టి చెక్ చేస్తాం. మనకు కూడా ఫస్ట్ ప్లేస్లో ఏం కావాలి, జేనే కావాలి కాబట్టి ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ 5 లెటర్స్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఏ వస్తుంది. సెకండ్ ప్లేస్లో మనకి ఏనే కావాలి, క్యాన్సిల్ చేసి ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయింది, సెకండ్ ప్లేస్ ఫిక్స్ అయింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్ ఫిక్స్ చేయడానికి మన దగ్గర 4 లెటర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది, ఏ ఉంది కాబట్టి ఏది చెక్ చేస్తాం.
కానీ మనకు థర్డ్ ప్లేస్లో ఎన్ కావాలి, ఏ కాదు కదా కావాల్సింది. కాబట్టి ఫిక్స్ కాలేదు అంటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ని లెటర్స్ని అబ్జర్వ్ చేస్తే JAA 1J 2As అయిపోయినాయి. ఇంకా మనం ఈ 3 బాక్సెస్ని మనం ఫిల్ చేయాల్సింది ఈ 3 లెటర్స్ మాత్రమే ఫిల్ చేస్తాం. ఇప్పుడు రిపిటేషన్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్కి 3 లెటర్స్, ఏది కూడా రిపీట్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా ఏం రాసేస్తాం, 3 ఫ్యాక్టోరియల్ అని రాసేస్తాం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ ఫిక్స్ కాలేదు, జస్ట్ 2 ప్లేసెస్ మాత్రమే ఫిక్స్ అయినాయి. థర్డ్ ప్లేస్లో ఏ పెడితే సెట్ కాలేదు కాబట్టి ఏని బ్యాక్ సెండ్ చేసేస్తాం. ఇంకా ఏ తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏముంది, ఆర్డర్లో ఎన్ ఉంది, ఎన్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. థర్డ్ ప్లేస్లో ఎన్ కావాలి కాబట్టి ఫిక్స్ చేసేసేయండి, ఎన్ని ఫిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకా 3 లెటర్స్ మిగిలాయి, AAT. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది, ఏ ఉంది, ఏని ప్లేస్ చేస్తాం. ఏ పెడితే మనకు ఫోర్త్ ప్లేస్లో ఏనే కావాలి కాబట్టి క్యాన్సిల్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసేసేయండి. ఇంకా 2 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఏ ఉంది, తర్వాత టీ వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏని ప్లేస్ చేస్తాం. కానీ మనకు 5th ప్లేస్లో ఏం కావాలి, టీ కావాలి. కానీ ఇక్కడ ఏముంది, ఏ ఉంది కాబట్టి ఏం చేస్తాం, బ్యాక్కి సెండ్ చేస్తాం. ఆన్సర్ రాసేసి 1 బాక్స్ ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఏని సెండ్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో టీని చెక్ చేస్తాం. మనకు కావాల్సింది టీనే. ఇంకా మిగిలింది లాస్ట్ అండ్ ఫైనల్గా ఏ మిగిలింది. అన్నీ ఫిక్స్ చేస్తే ఏం రాస్తాం, 1 రాస్తాం. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ జనతా ఈజ్, ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. 68 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ జనతా. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సక్సెస్, ర్యాంక్ ఆఫ్ సక్సెస్కి ర్యాంక్ కనుక్కోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి అనేది 2 టైమ్స్ వచ్చింది, ఎస్ అనేది 3 టైమ్స్ వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. టోటల్ హౌ మెనీ లెటర్స్, 1 2 3 4 5 6 7, టోటల్ 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 7 బాక్సెస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ సి వస్తుంది కాబట్టి సితో చెక్ చేస్తాం. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఎస్ కావాలి. కానీ సి పెడితే మ్యాచ్ కాలేదు కాబట్టి 1 2 3 4 5 టోటల్ 6 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. కానీ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఈ 6 బాక్సెస్లని 6 లెటర్స్తో ఫిల్ చేస్తున్నాం. ఆ 6 లెటర్స్ ఏమి, ఆల్రెడీ ఇక్కడ ఉన్న 2 సీలలో 1 సి ఇక్కడ రాసేసాం. వీఆర్ గోయింగ్ టు ఫిల్ దీస్ బాక్సెస్ విత్ 1 సి 1 ఈ 3 ఎస్ అండ్ యూ. టోటల్ 6 లెటర్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. ఎస్ అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ చేయాల్సి ఉంటుంది. 6 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయకుండా 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 120. కాబట్టి సితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ 120 వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ సి పెడితే సెట్ కాలేదు, సిని బ్యాక్ పంపించేసి సి తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ టైప్ ఏమి, ఈ అనే లెటర్ వస్తుంది కాబట్టి ఈతో చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈని ప్లేస్ చేస్తాం. కానీ మనకు ఈ కూడా వద్దు అన్నప్పుడు ఇక్కడ 6 బాక్సెస్కి 6 లెటర్స్. ఒకవేళ ఈ 6 లెటర్స్ని రాస్తే మనకు ఆన్సర్ రాయడంలో కొద్దిగా ఈజీ అవుతుంది. 1 ఈ ఇక్కడ రాసేసాం. ఇంకా రిమైనింగ్ 6 ప్లేసెస్ని 2C, ఎస్ ఈ ఆల్రెడీ రాసేసాం మనం ఇక్కడ 3S 1U. ఈ 6 లెటర్స్లతో ఈ 6 బాక్సెస్ని ఫిల్ చేస్తాం కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది, ఎస్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తే 60 వస్తుంది మీకు. నెక్స్ట్ ఈ సెట్ కాలేదు కాబట్టి ఈని బ్యాక్ సెండ్ చేసి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమి, ఎస్. మనకు ఫస్ట్ ప్లేస్లో ఎస్ఏ కావాలి, సక్సెస్లో ఫస్ట్ ఎస్ కావాలి కాబట్టి ఈ ఎస్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్లేస్కి మళ్ళీ ఫిక్స్ చేయడం మొదలు పెట్టాలి. సెకండ్ ప్లేస్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏమొస్తుంది, సి వస్తుంది. కానీ మనకు కావాల్సిన లెటర్ ఏమి, యూ కావాలి. సి పెడితే సెట్ కాలేదు కాబట్టి 5 బాక్సెస్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి ఈ 5 బాక్సెస్కి 5 లెటర్స్ని కింద రాద్దాం. ఆల్రెడీ టోటల్ 7 లెటర్స్లలో 1S ఇక్కడ రాసాం, 1C ఇక్కడ రాసాం. ఇంకా రిమైనింగ్ ఏంటివి, 1C 1E, 3Sలో 1S అక్కడ రాసేసాం, 2S అండ్ 1U.
టోటల్ 5 బాక్సెస్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 60 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తుంది మీకు. 60. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఎస్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. సి పెడితే మ్యాచ్ కాలేదు కాబట్టి సిని సెండ్ చేసి సి తర్వాత వచ్చే లెటర్ ఏముంది ఈ. కానీ సెకండ్ ప్లేస్లో మనకి ఏం కావాలి యూ కావాలి. ఈ పెట్టినా కూడా మ్యాచ్ కావటం లేదు కాబట్టి ఈ 5 బాక్సెస్ని 1S 1E కాకుండా సి సి ఎస్ ఎస్ యూలతో ఫిల్ చేయాల్సి ఉంటుంది. 5 బాక్సెస్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సి అనేది 2 టైమ్స్ వచ్చింది, ఎస్ అనేది 2 టైమ్స్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 30. నెక్స్ట్ ఓన్లీ 1 ప్లేస్ మాత్రమే, ఫస్ట్ ప్లేస్ మాత్రమే ఫిక్స్ అయింది ఎస్. ఇప్పుడు ఈ పెడితే సెట్ కాలేదు కాబట్టి ఈని బ్యాక్ పంపించేసి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమొస్తుంది ఎస్ వస్తుంది. ఎస్ పెట్టినా కూడా సెకండ్ ప్లేస్లో మనకు యూ కావాలి, ఎస్ వద్దు కాబట్టి ఈ 5 బాక్సెస్ని 5 లెటర్స్తో ఫిల్ చేస్తాం. ఈసారి ఇక్కడ ఉండే 7 లెటర్స్లో 2S ఆల్రెడీ ఇక్కడ రాసేసాం మనం. ఇప్పుడు మిగిలినవి ఏమి సి సి ఈ 3Sలో 2Sలు ఇక్కడ వచ్చేసాయి, 1S అండ్ 1U. టోటల్ 5 బాక్సెస్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఈసారి సి అనేది సి మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. 60. నెక్స్ట్ అంటే ఇంత ప్రాబ్లం చేసినా కూడా జస్ట్ ఫస్ట్ ప్లేస్ మాత్రమే ఫిక్స్ చేయడం జరిగింది. ఎస్ పెడితే సెట్ కాలేదు కాబట్టి ఎస్ని బ్యాక్ పంపించేసి ఎస్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమి యూని ఫిక్స్ చేస్తాం. అబ్జర్వ్ చేసి సెకండ్ ప్లేస్లో మనకు యూనే కావాలి కాబట్టి యూని స్ట్రైక్ ఆఫ్ చేసి ఫిక్స్ చేసేసేయండి. ఇప్పుడు రిమైనింగ్ లెటర్స్లలో నెక్స్ట్ వచ్చే లెటర్ ఏమి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సిని సెట్ చేయాలి. సిని ప్లేస్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే థర్డ్ ప్లేస్లో మనకు సీనే కావాలి కాబట్టి సీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రిమైనింగ్ 4 లెటర్స్లలో మళ్ళీ సి వస్తుంది కాబట్టి సీని ప్లేస్ చేస్తాం. మనకు 4th ప్లేస్లో సీనే కావాలి అంటే ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి ఫిక్స్ చేయడం కోసం ట్రై చేస్తాం. నెక్స్ట్ 3 బాక్సెస్ 3 లెటర్స్ ఈ. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ 3లో ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈని ప్లేస్ చేస్తాం. ఈనే కావాలి మనకు, ఫిక్స్ చేసేసేయండి. రిమైనింగ్ ఎస్ అంటే టోటల్ ఒకటే స్టెప్కి సెకండ్ ప్లేస్ నుంచి లాస్ట్ ప్లేస్ వరకు మొత్తం మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆల్ దిస్ క్యాన్ బి డన్ ఇన్ 1 వే. ఇప్పుడు ర్యాంక్ అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు ర్యాంక్ వచ్చేస్తుంది 120 60 60 30 60 +1. టోటల్ని యాడ్ చేస్తే మనకు ర్యాంక్ వస్తుంది 331. 331 is the rank of success. ఇప్పుడు షార్ట్ కట్ టు ఫైండ్ ర్యాంక్ అనుకోవడానికి షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ఏమో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనే దానికి ర్యాంక్ అనుకోబోతున్నాం. ఫస్ట్ మెథడ్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం AHMST లెటర్స్ని డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, థర్డ్, ఫోర్త్, టీ అనేది 5th ప్లేస్లో వచ్చే లెటర్. ఇప్పుడు షార్ట్ కట్లో మనం ఏం చేయాలి అంటే మ్యాథ్స్ అనే వాడికి ర్యాంక్ అనుకోబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టోటల్ 5 లెటర్స్ ఉన్నాయి. ఈ 5 లెటర్స్లలో దీని యొక్క పొజిషన్స్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎం అనేది ఏ ప్లేస్ 3rd ప్లేస్లో వస్తుంది, ఏ అనేది ఫస్ట్ ప్లేస్, టీ అనేది 5th ప్లేస్లో ఉంటుంది, హెచ్ అనేది 2nd ప్లేస్లో ఉంటుంది, ఎస్ అనేది 4th ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎం అనే లెటర్ దగ్గరికి వస్తాం. ఎం అనేది ఏ ప్లేస్లో ఉంది 3rd ప్లేస్లో ఉంది. ఈ 3rd నెంబర్ నుంచి లెఫ్ట్ సైడ్లో మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. 3 అనే నెంబర్కి రైట్ సైడ్లో 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్లలో 3 కంటే లెస్సర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 కంటే లెస్సర్ నెంబర్ ఒకటి 1 అనేది 2 అనేది. 3 కంటే 1 అనేది 2 అనేది లెస్సర్ కాబట్టి హౌ మెనీ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ 3 అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 3 కంటే లెస్సర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి, 1 ఒకటి 2 ఒకటి. అదేవిధంగా 1కి రైట్ సైడ్లో 5 2 4 అనే నెంబర్స్ ఉన్నాయి. 1 కంటే లెస్సర్ నెంబర్స్ ఏది లేదు కాబట్టి 0 లెస్సర్ నెంబర్స్ దాన్ 1. ఇప్పుడు 5 కంటే లెస్సర్ నెంబర్స్ రైట్ సైడ్లో 5 కంటే లెస్సర్ నెంబర్ 2 అనేది 5 కంటే తక్కువనే, 4 అనేది కూడా 5 కంటే లెస్సరే కాబట్టి 5 కంటే లెస్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 2 అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ 2
2కి రైట్ సైడ్లో ఒక నెంబర్ కూడా 2 కంటే లెసర్ నెంబర్ లేదు కాబట్టి 0 నెంబర్స్. ఇంకా 4 తర్వాత ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఎప్పుడు 0 వస్తుంది. కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని. ఎప్పుడైనా సరే ఒక నంబర్ని చూడాలి, ఆ నంబర్ నుంచి రైట్ సైడ్లో దానికంటే లెస్సర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆ నంబర్ని రాయడం జరుగుతుంది, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లేదా ఫస్ట్ నుంచి ఆర్డర్లో 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, ఇంకొక నెంబర్ ఉంటే 5, 6 ఫ్యాక్టోరియల్ అని 0 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ చేయాలి. లైన్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు షార్ట్కట్లో మనకు ర్యాంక్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయాలి. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. అన్నీ ఇంటూ చేసిన తర్వాత +1 చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు ఫస్ట్ మెథడ్లో కూడా లాస్ట్ అన్ని లెటర్స్ మ్యాచ్ అయిన తర్వాత మనకు కావాల్సిన వర్డ్ వచ్చిన తర్వాత 1 రాస్తాం. కాబట్టి ఈ మెథడ్లో అన్నీ ఇంటూ చేసిన తర్వాత లాస్ట్కి ఖచ్చితంగా ఏం చేయాలి, 1ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24, ఇది 0 వస్తుంది. 2 2 జా 4, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే వస్తుంది. 0 0 + 1 48 + 4 + 1 53. షార్ట్కట్లో ఆ ప్రాసెస్ చేయకుండా ఈ విధంగా చేసినా కూడా ర్యాంక్ ఏమొస్తుంది, 53 వస్తుంది. నెక్స్ట్ ఈసారి డాటర్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కోబోతున్నాం. అబ్జర్వ్ చేస్తే ఏది కూడా రిపీట్ కాలేదు. ఆల్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. మెథడ్ ప్రకారం ముందు పొజిషన్స్ ఇస్తాం. 1 2 3 4 5 6 7 8 అంటే టీ అనేది 7th ప్లేస్లో ఉంది, ఈ అనేది 3rd ప్లేస్లో ఉంది. ఒక్కొక్క లెటర్ ఏ ప్లేస్లో ఉందో ముందరనే మనం మార్క్ చేసి పెట్టుకుంటాం. షార్ట్ కట్ ప్రకారము డాటర్కి ర్యాంక్ కనుక్కోబోతున్నాం. ఫస్ట్ డి అనేది ఏ ప్లేస్, 2nd ప్లేస్, ఏ అనేది 1st ప్లేస్, యూ అనేది ఎయిటిట ప్లేసెస్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. 4th, హెచ్ అనేది 5th ప్లేస్, టీ అనేది 7th ప్లేస్లో ఉంది, ఈ అనేది 3rd ప్లేస్లో ఉంది, ఆర్ అనేది 6th ప్లేస్లో ఉంది. కాబట్టి ఫస్ట్ పొజిషన్స్ని మార్క్ చేస్తాం. తర్వాత 2 నుంచి రైట్ సైడ్లో 2 కంటే లెసర్ నెంబర్స్ జస్ట్ 1 మాత్రమే ఉంది, ఒక నెంబర్ మాత్రమే దొరికింది. 1 కంటే ఏది కూడా లెస్ ఉండదు కాబట్టి 0 నెంబర్స్. 8 కంటే లెసర్ నెంబర్స్ అంటే 4 5 7 3 6 1 2 3 4 5, ఈ 5 నెంబర్స్ కూడా 8 కంటే లెస్ నెంబర్స్ కాబట్టి దేర్ ఆర్ 5 నెంబర్స్ దట్ ఆర్ లెస్ దాన్ 8. 4 కంటే లెస్ నెంబర్స్ 3 మాత్రమే ఉంది, 4 కంటే లెస్ నెంబర్, సో దేర్ ఈజ్ ఓన్లీ 1. 5 కంటే లెస్ నెంబర్ 3 మాత్రమే ఉంది. 7 కంటే లెస్ నెంబర్ 3 6 రెండు కూడా 7 కంటే తక్కువనే కాబట్టి 2 నెంబర్స్ ఆర్ దేర్. 3 కంటే లెస్ లేదు, 6 కంటే ఫస్ట్ 0. మెథడ్ ఏమి, 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ర్యాంక్ కావాలి అంటే చేయాల్సింది ఏమి, ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేసి యాడ్ చేయాలి. 1 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్, 0 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్, 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్, +1 మర్చిపోద్దండి, ఖచ్చితంగా లాస్ట్ +1 రాయాలి. 7 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ అంటే మనకు 5040 వస్తుంది చేస్తే, ప్లస్ 0తో ఇంటూ చేస్తే 0. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అని తెలుసు మనకు. 1 ఇంటూ 24, 1 ఇంటూ 6, 2 ఇంటూ 2, 0 0 +1. దీని అంతటిని ఇంటూ చేస్తే 120 ఇంటూ 5, 600, 24 + 6 + 4 +1. ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు ర్యాంక్ 5675 అని వస్తుంది. సో ఈ విధంగా షార్ట్కట్లో తక్కువ టైంలో ర్యాంక్ కనుక్కోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్. The letters of the word Cochin are permuted and all permutations are arranged in an alphabetical order. The number of words that appear before the word Cochin. ఇక్కడ మనల్ని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. కొచ్చిన్ కంటే ముందర
టోటల్ ఎన్ని వర్డ్స్ ఉంటాయో ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్లలో ఫస్ట్ మనం ర్యాంక్ కనుక్కుంటాం. ర్యాంక్ అంటే అది ఏ పొజిషన్లో ఉంది, ఏ నెంబర్లో ఉంది అని తెలుస్తుంది. కానీ మనకు ఆ పొజిషన్ కాదు, దానిపైన మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కావాలి. కాబట్టి ర్యాంక్ కనుక్కున్న తర్వాత జస్ట్ 1 నెంబర్ని లెస్ చేస్తే టోటల్ ఎన్ని నెంబర్స్ క్వశ్చన్ కంటే ఫ్రంట్ ఉంటాయో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం ర్యాంకే కనుక్కుంటాం. ర్యాంక్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్లో క్వశ్చన్ అనే వర్డ్లోని లెటర్స్ని అరేంజ్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ సి అనేది సెకండ్ ప్లేస్ కాదు, సి అనేది ఫస్ట్ ప్లేస్. అది ఎన్ని సీలు అన్నా రాని సి ఉన్న పొజిషన్ అంతా ఏం మార్క్ చేయాలి, మనం 1ని మార్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సి అంటే ఫస్ట్ టైప్ లెటర్, హెచ్ సెకండ్, 3, 4, 5 అంటే టోటల్ 6 లెటర్స్ ఉన్నా కూడా కానీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్ అంటే మన దగ్గర జస్ట్ 5 టైప్స్ ఆఫ్ లెటర్స్ మాత్రమే ఉంది. ఫస్ట్ టైప్ వచ్చేసి సి. అంటే సి ఎక్కడ కనిపించినా కూడా మనం దానిపైన పొజిషన్ ఏం రాయాల్సి ఉంటుంది, 1 అని రాయాల్సి ఉంటుంది. నా క్వశ్చన్కి ర్యాంక్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. మెథడ్ ఏమి, ముందు మార్క్స్ చేసుకోవాలి, మార్క్ చేయాలి పొజిషన్స్ని. సి అంటే ఫస్ట్ పొజిషన్, ఓ అంటే 5, సి అంటే మళ్ళీ ఫస్ట్ లెటరే అది, హెచ్ అంటే సెకండ్ లెటర్, ఐ మీన్స్ థర్డ్, ఎన్ మీన్స్ 4. కాబట్టి పొజిషన్స్ని మార్క్ చేసుకున్న తర్వాత కౌంట్ చేయాల్సి ఉంటుంది. 1 కంటే రైట్ సైడ్ ఎన్ని నంబర్స్ 1 కంటే తక్కువ ఉన్నాయి, 1 కంటే ఏ నెంబర్ కూడా లెస్ కాదు. కాబట్టి దేర్ ఆర్ 0 నంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 1. కాబట్టి 5 కంటే లెస్ నంబర్స్ టోటల్ 1, 2, 3, 4 ఈ 4 నంబర్స్ కూడా 5 కంటే తక్కువ నెంబర్లే. నెక్స్ట్ 1 కంటే లెస్ ఏది ఉండదు, 0. 2 కంటే లెస్ 0, 3 కంటే లెస్, 4 అనేది 3 కంటే లెస్ కాదు. కాబట్టి దేర్ ఆర్ నో నంబర్స్ 0. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం 0 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, 5 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ర్యాంక్ కావాలి అంటే మనం ఈ 2 నెంబర్స్ని సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నంబర్స్, 0 × 5 ఫ్యాక్టోరియల్, 4 × 4 ఫ్యాక్టోరియల్. 0, 0, 0 ఇవన్నీ నెంబర్స్ జీరోలు వస్తాయి. మీకు ర్యాంక్ కావాలి అంటే ఖచ్చితంగా 1 యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క నెంబర్, 4 × 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24 + 1, 96 + 1. సో 97 ఈజ్ ద పొజిషన్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఇక్కడ పొజిషన్ అడగలేదు, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ బిఫోర్ క్వశ్చన్ అన్నారు. కాబట్టి దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిఫోర్ క్వశ్చన్. ర్యాంక్ క్వశ్చన్ అనేది 97th ప్లేస్లో ఉంటుంది. 1 లెస్ చేస్తాం అంటే టోటల్ క్వశ్చన్ కంటే ఫ్రంట్ ఎన్ని వర్డ్స్ ఉంటాయి, 96 వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీక్రెట్. ర్యాంక్ ఆఫ్ సీక్రెట్ కనుక్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. ముందు పొజిషన్స్ మార్క్ చేస్తాం. 1 ఈ అనేది సెకండ్ టైప్ ఆఫ్ లెటర్, కాబట్టి ఈ పైన కూడా 2నే. నెక్స్ట్ 3, 4, 5 పొజిషన్స్ మార్క్ చేసాం. మనం కనుక్కోవాల్సింది సీక్రెట్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కోవాలి. ముందు పొజిషన్స్ని మార్క్ చేస్తాం. ఎస్ అనేది 4th ప్లేస్, ఈ అనేది సెకండ్ ప్లేస్, సి అనేది ఫస్ట్ ప్లేస్, ఆర్ అనేది థర్డ్ ప్లేస్, టీ అనేది 5th ప్లేస్. నెక్స్ట్ కౌంట్ చేయాలి. 4 కంటే రైట్ సైడ్ టోటల్ 4 కంటే లెస్సర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4 టోటల్ 4 నంబర్స్ 4 కంటే లెస్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉందంటే రైట్ సైడ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే 4 నెంబర్స్లలో కూడా టోటల్ నెంబర్స్లలో కూడా ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. ఈ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 4 నంబర్స్ 4 కంటే లెస్సర్ నెంబర్స్ ఉన్నాయి. 4 ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 4/2 ఫ్యాక్టోరియల్. ఇది ఎక్స్ట్రా ఇప్పటి నుంచి మనం రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే నంబర్స్ రిపీట్ అయినప్పుడు, లెటర్స్ రిపీట్ అయినప్పుడు ఆన్సర్ రాసిన ప్రతిసారి డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 కంటే లెస్సర్ నంబర్స్, 2 కంటే లెస్సర్ నంబర్స్ జస్ట్ 1 మాత్రమే ఉంది ఇక్కడ. కాబట్టి ఓన్లీ 1. ఇప్పుడు ఈ నంబర్ నుంచి కూడా చెక్ చేయాలి, దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. ఈ అనే దగ్గర నుంచి ఈ లెటర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఈ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది, ఇంక్లూడింగ్ దిస్ నంబర్. దీని తర్వాత నుంచి అంటే ఈ అనేది 1 టైం మాత్రమే వచ్చింది, కానీ ఈని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5 ఈ 5 లెటర్స్లలో 2 కంటే లెస్సర్ నెంబర్ 1 మాత్రమే ఉంది. ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనం 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1 కంటే లెస్సర్ నెంబర్ 0, 6 కంటే లెస్సర్ నెంబర్ అంటే జస్ట్ 1 మాత్రమే ఉంది. కాబట్టి 3 కంటే లెస్సర్ నెంబర్ 1 మాత్రమే ఉంది, ఏది కూడా రిపీట్ కాలేదు. 2 కంటే లెస్సర్ నెంబర్ 0, 5 కంటే లెస్ నెంబర్ 0.
ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఈ రెండింటిని ఇంటూ చేయాల్సి ఉంటుంది. ర్యాంక్ 4/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 మర్చిపోకూడదు. ర్యాంకు కావాలి అంటే 1 మర్చిపోకూడదు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 4/2 ఫ్యాక్టోరియల్, 2 1 2 2 ఇది మొత్తం మీద 2 ఇంటూ 120 అని వస్తుంది. ఇక్కడ 24 ఇది 1/2 ఇంటూ 24 0 2 0 0 1 240 ప్లస్ 12 ప్లస్ 2 ప్లస్ 1 టోటల్ యాడ్ చేస్తే 255 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ సీక్రెట్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ర్యాంక్ ఆఫ్ ఐఐటి జేఈఈకి ర్యాంక్ కనుక్కోవాల్సి ఉంటుంది. ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. పొజిషన్స్ మార్క్ చేస్తాం. ఫస్ట్ పొజిషన్, ఐ అనేది సెకండ్ టైప్ ఆఫ్ లెటర్. ఐ పైన 2 2 2 అని రాసుకుంటూ వెళ్తాం. అంటే 6 లెటర్స్ ఉన్నా కూడా టైప్స్ మాత్రం జస్ట్ 4 టైప్స్ ఉన్నాయి. ఈ అనేది ఒక టైప్, ఐ అనేది సెకండ్ టైప్, జే అనేది థర్డ్ టైప్, టీ అనేది ఫోర్త్ టైప్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఐఐటి జేఈఈ అనే దానికి ర్యాంక్ కనుక్కోవాలి. పొజిషన్స్ని మార్క్ చేద్దాం. ఫస్ట్ ఐ అనేది సెకండ్ పొజిషన్, టీ అనేది ఫోర్త్ పొజిషన్, జే అనేది థర్డ్ పొజిషన్, ఈ అనేది ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఇక్కడ జాగ్రత్తగా కౌంట్ చేయాల్సి ఉంటుంది. 2 నుంచి స్టార్ట్ చేసి 2కి రైట్ సైడ్లో 2 కంటే లెస్సర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 కంటే లెస్సర్ నెంబర్స్ 1 1 2 నెంబర్స్ దొరికాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఈ నంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనం. దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్స్లలో ఐ అనేది 2 టైమ్స్ వచ్చింది, ఈ అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఐ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. ఇక్కడ కామన్గా చేసే మిస్టేక్ వచ్చేసి కొంతమంది దీన్ని ఇంక్లూడ్ చేయరు. ఐ కాకుండా ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఐ అనేది 1 టైం వచ్చినట్టు మాత్రమే. కాబట్టి ఎప్పుడైనా సరే కౌంట్ చేసేటప్పుడు చూసేటప్పుడు ఇక్కడ ఉండే నెంబర్ని కూడా ఇంక్లూడ్ చేసి ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో చూసుకొని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 కంటే లెస్సర్ నెంబర్స్, మళ్ళీ ఈ 2 ఇక్కడ నుంచి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. 4 కంటే లెస్సర్ నెంబర్స్ 3 దొరుకుతాయి మనకు. టీతో పాటు ఇంక్లూడ్ చేస్తే టీజే ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. 3 కంటే లెస్సర్ నెంబర్స్ 2 ఉన్నాయి. 2 కంటే ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. 1 కంటే లెస్సర్ నెంబర్ 0, 1 కంటే లెస్సర్ నెంబర్ 0. ఇప్పుడు మెథడ్ ప్రకారం వచ్చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ర్యాంక్ వచ్చేస్తుంది. ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 0 ఇంటూ 0 ప్లస్ 1 మర్చిపోకూడదు. ఇదంతా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొత్తం ఆన్సర్ వచ్చేసి 96 వస్తుంది. అది క్యాలిక్యులేషన్ మీరే చేసుకోండి. ఇక్కడ 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 120. 2తో అంటే ఇక్కడ మీకు 60 వస్తుంది. ఇది 24. జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ర్యాంక్ ఎంత రావాలి? మనకు 96 రావాలి.